ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 10 ఏళ్లలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతల్లో తెలంగాణ ప్రజలను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని, ఉద్యోగస్తులను అయితే రాజీ రంపాన పెట్టాడని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ధ్వజమెత్తారు. పరిపాలన సౌలభ్యం పేరిట గ్రామాల నుండి మొదలుపెట్టి మండలాలు, జిల్లాలు అన్ని విభజించి ప్రజలను నరకయాతనకు గురి చేశారని, కేసీఆర్ పాలన అదో పీడకల అంటూ ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విమర్శలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఎదుర్కొంటున్న జీవో 317 సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కార మార్గాలను సూచించేలా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైందని అన్నారు. వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ చైర్మన్గా ఉండే ఈ కమిటీలు మరో 2 మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉండనున్నారని తెలిపారు. వీరు జీవో 317తో తలెత్తిన సమస్యలు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలు, గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, ఇకపైన ఆ సమస్యలను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఇలాంటి అనేక అంశాలను అధ్యయనం చేసి తగిన సిఫార్సులతో పాటు నివేదిక సమర్పించాలని ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జారీ చేసిన జీవో నంబర్ 292లో పేర్కొన్నారని తెలిపారు. ఈ కమిటీకి సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి కన్వీనర్గా వ్యవహరించనున్నారని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు జీవో 317 ద్వారా ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారితోనూ పనిచేస్తున్న హెచ్ఎంఓడీలతోనూ సంబంధిత డిపార్ట్మెంట్ల సెక్రటరీలతోనూ చర్చించనున్నారని, కేబినెట్ సబ్ కమిటీ నిర్వహించే సమావేశాలకు ఆయా డిపార్ట్మెంట్ల సెక్రటరీలు, హెచ్ఓడీలు హాజరైన సహకారం అందించాల్సిందిగా చీఫ్ సెక్రటరీ తాజా జీవోలో స్పష్టం చేశారని పేర్కొన్నారు. దాదాపు 2.5 ఏళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సబ్ కమిటీ పరిగణనలోకి తీసుకుని వాటికి పరిష్కారం చూపటం లక్ష్యంగా పనిచేస్తోందని, ఈ కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చే నివేదికకు అనుగుణంగా ప్రభుత్వం తదుపరి విచారణ దృష్టి పెట్టనుందని వివరించారు. గత ప్రభుత్వం 10 జిల్లాలను 31 జిల్లాలుగా మార్చినప్పుడు అప్పటి 33 జిల్లాలు లేవని, అయితే 2021 డిసెంబర్ 6న జీవో నంబర్ 317ను జారీ చేసిందన్నారు. ప్రభుత్వ, ఉద్యోగ, ఉపాధ్యాయులను కొత్త జిల్లాల వారీగా శాశ్వత ప్రాతిపదికన పోస్టింగ్లు ఇచ్చేలా రాష్ట్రపతి ఉత్తర్వుల 2018 నాటి స్ఫూర్తికి అనుగుణంగా మార్గదర్శకాలను రూపొందించిందన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయులను కొత్త జిల్లాల్లోకి పంపేలా ఈ జీవోను జారీ చేసిందని, కానీ ఈ మార్గదర్శకాల్లోని లోపాలతో పాటు అప్పటి అధికార పార్టీ నేతలకు దగ్గరగా ఉన్న ఉద్యోగులు వారికి అనువైన స్థానాల్లో పోస్టింగ్లు ఇప్పించుకున్నారని, అర్హతలు కలిగిన ఉద్యోగుల్లో చాలా మందికి న్యాయం జరగలేదని, అప్పటి సచివాలయాన్ని ముట్టడించారని గుర్తు చేశారు. అప్పటి నుంచి ఈ సమస్య అపరిష్కృతంగానే మిగిలిపోయిందని, జీవో 317లో ప్రభుత్వం ఉద్యోగులను కొత్త జిల్లాలకు కేటాయించినప్పుడు కేడర్ అలాట్మెంట్, స్థానికతను, కుటుంబ నేపథ్యాన్ని, భార్యాభర్తల ఉద్యోగాలను పరిగణలోకి తీసుకోలేదన్న విమర్శలు ఉద్యోగుల నుంచే వినిపించాయని, ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో నాన్ ట్రైబల్ ఉద్యోగులను పర్మనెంట్గా పోస్టింగ్ చేయటం ద్వారా మొత్తం మంజూరు పోస్టుల సంఖ్యలో తేడాలు వచ్చి భవిష్యత్తులో ఖాళీల పోస్టుల భర్తీ సమయంలో స్థానికంగా ఉన్న గిరిజనులు, ఆదివాసీలకు అన్యాయం జరుగుతోందని తుడుం దెబ్బ ఆందోళన వ్యక్తం చేసి అప్పట్లో ఒకరోజు బంద్కు పిలుపునిచ్చిందన్నారు. భార్యాభర్తలు, కుటుంబ సభ్యులంతా ఒకే జిల్లాలో ఉంటే ఈ జీవో కారణంగా దూరంగా ఉన్న మరో జిల్లాకు బదిలీ అవ్వాల్సి వస్తుందని, ఇది పర్మనెంట్ పోస్టింగ్ కావడంతో భవిష్యత్తు మొత్తం సొంత ఊరికి, జిల్లాకు, బంధువులకు సంబంధం లేని కొత్త జిల్లాల్లో గడపవలసిన ఉంటుందన్న ఆవేదనను వ్యక్తం చేశారన్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సమస్య బీఆర్ఎస్ పార్టీని తీవ్రంగా ప్రభావితం చేసిందని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు బీఆర్ఎస్కు దూరం కావటానికి ఈ జీవో కారణమైందని, ఓటమికి ఇది ఒక ప్రధాన కారణమని ఆ పార్టీ నేతలే వాపోయారన్నారు. ఈ కారణంగానే వారంతా కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారని, ఎన్నికల్లో మేనిఫెస్టోలో సైతం కాంగ్రెస్ పార్టీ జీవో 317ను సమీక్షించి బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరిస్తాం, ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల బదిలీలను ఏటేటా వేసవి కాలంలో చేపడతాం అని హామీ ఇచ్చిందని, దానికి అనుగుణంగానే ఇప్పుడు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, తెలంగాణలో పరిపాలనా సౌలభ్యం పేరిట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పనులు అశాస్త్రీయంగానే చేశారని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విమర్శించారు. గ్రామాలను పంచాయతీలు చేసే విషయం మొదలుపెట్టి మండలాలు, జిల్లాలు అన్ని అశాస్త్రీయంగానే చేపట్టారని దుమ్మెత్తిపోశారు.
మేధావులను, నిపుణులను సంప్రదించకుండా ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా స్థానిక విభజనలు జరిగాయన్నారు. అందుకే ప్రజల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయని అన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కొంగర్ కలాన్ కూడా ప్రజలకు ఉపయోగం లేని విధంగా కలెక్టరేట్ భవనం నిర్మించారని చెప్పారు. గతంలో జీరో రిజల్ట్ కూడా వచ్చిన పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. ఇలా అస్తవ్యస్తమైపోయింది, విద్య అంతా అస్తవ్యస్తమైపోయింది ఈ జీవో వచ్చినాక. కాబట్టి చాలామంది ఎమ్మెల్యేలు కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ వీరందరూ కూడా కొత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ఇది వాస్తవమే, ఎన్నో వారి ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎంతోమంది గోల ఇన్నాడు కాబట్టి దానికి ఒక మంచి సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. రాజనరసింహ ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళకు అనుభవం ఉన్నదంటే పరిపాలనలో ఒక పట్టున్నలని గతంలో ఈ వ్యవస్థలో ఆరితేరిన సీనియర్ గత ప్రభుత్వంగా చాలా చాలా దుర్మార్గమైన జీవో అది కాబట్టి తప్పకుండా రద్దు చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇలా 6 గ్యారంటీల్లో 4 గ్యారంటీలు పూర్తి చేసుకున్న ప్రభుత్వం చాలా గొప్పది. ఇలా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మడమదిప్పదన్నదానికి నిదర్శనం ఇదే. ఇలా మేము అంతటి చెప్పినాం, రాజశేఖర రెడ్డి పరిపాలన మళ్ళా రాబోతుందని కూడా చెప్పినాం. ఇలా మీరు అందరూ కూడా చూస్తున్నారు, పత్రిక సోదరులు కూడా చూస్తున్నారు, ప్రజలు కూడా చూస్తున్నారు. ఇలా ఎంత అప్పులలో చిక్కుకున్న రాష్ట్రాన్ని ఇవాళ అధిగమించి ఇలా సంక్షేమం కూడా ఇవ్వబోతున్నాం, అభివృద్ధి కూడా ఇవ్వబోతున్నాం. కాబట్టి స్పష్టంగా ఏదైనా శ్వేతపత్రం ద్వారానే మీకు కంట్లకు కట్టినట్టుగా ఏదో దాపరికం లేదు. ఇలా ముఖ్యమంత్రి అన్నట్టయినా ఎన్నో కూర్చొని లోపటిలో కూర్చొని అవాకులు చవాకులు కాదు, ప్రజల సమక్షంలోనే కూర్చొని కూడా శాసనసభ సాక్షిగా శ్వేతపత్రాలు పెట్టిండు. అంతకంటే ఎక్కువ గొప్ప పారదర్శకమైన ప్రభుత్వం కనబడదు భవిష్యత్తులో కూడా. కాబట్టి తప్పకుండా ఇది ప్రజలు మెచ్చిన ప్రభుత్వం, ప్రజలు నచ్చిన ప్రభుత్వం. కాబట్టి ప్రజల సలహాలు ఇచ్చి సరి అయిన అభిప్రాయాలు వెలిపించుకోవడానికి వారికి అవకాశం ఉంది. ఆ కమిటీ కూడా అందరి అభిప్రాయాలు కూడా క్రోడీకరించి గవర్నమెంట్కు ఆ నివేదిక సమర్పించిన ఎంబడే చాలామంది టీచర్లకు కానీ ఇలా ఉద్యోగస్తులకు కానీ చాలా వెసులుబాటు కాబోతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఇలా అన్ని విధాల ప్రజలకు అందుబాటులో ఉండే జీవోలే రేపు భవిష్యత్తులో కూడా తీస్తారు. కాబట్టి మరి దీనికి సడలించడానికే ఎక్కువ మటుకు అవుతుంది. కాబట్టి ఎక్కువ మటుకు మనము కోరుకునేది ఏంటంటే ప్రభుత్వాన్ని కూడా నేను కూడా ఒక శాసనసభ్యులుగా ఏం ఊరుకుంటా ఉన్నంటే నా తోటి శాసనసభ్యులు కూడా కోరుకుంటుంది ఏంటంటే ఈ 317 జీవో అనేది ఎంత త్వరగా పూర్తి చేస్తే ఇలా అకాడమిక్ ఇయర్ అయిపోయింది, రేపు వచ్చే స్టార్టింగ్ అకాడమిక్ ఇయర్ కన్నా ప్రారంభానికన్నా ఈ 1-2 నెలలనే ఈ కమిటీ తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేసి దీన్ని ఇమ్మీడియట్లీ కూడా సడలించాలని చెప్పుకోవడంగా నా తోటి శాసనసభ్యులు నేను కూడా కోరుకుంటా ఉన్నా. కాబట్టి ఎంత త్వరగా చేస్తే అంత పీడ వదులుతుంది. కాబట్టి ఇంతకుముందు కూడా ఎట్లయితే వెసులుబాటు అవుతుంది, ఎట్లయితే మంచి జరుగుతుంది, ఆ జీవో వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, దాంట్లో ఉన్న పారదర్శకత ఏంది, దాంట్లో ఉన్న లొసుకులు ఏందని చెప్పుకోవడంగా ప్రతి ఒక్క ఉద్యోగస్తుల యొక్క అడ్మినిస్ట్రేషన్లో కూడా వారి సలహాలు కూడా అడుగుతుంది సబ్ కమిటీ. వాళ్ళ హెచ్ఓడీలు ఎవరైతుందో ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూట్కి ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా ఇబ్బందులు, యూనియన్ల ద్వారా కూడా ఇబ్బందులు, అంటే వివిధ సంఘాల వల్ల ఇబ్బందులు, అవన్నీ కూడా ఈ కమిటీ స్టడీ చేసి అది ఎంతవరకు పారదర్శకత ఉంది 317 జీవో, అదే జోనల్ 46 కూడా ఏ విధంగా ఉన్నదో, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలో కూడా 46 జోనల్ వల్ల కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నిటికి కూడా వాళ్ళలాగా కాకుండా గత ప్రభుత్వం నా ఇష్టం నా రాజ్యం అని కాదు. ఇలా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరికి ఇబ్బంది జరగొద్దు కాబట్టి ప్రజలు కోరిన పరిపాలన ఇది. కాబట్టి